శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో సంతోష్ అనే వ్యక్తి తన కుమార్తెకి విషమిచ్చి ఆయన కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. అసలు ఈ ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటి? ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అనేది ఆ కుటుంబ సభ్యులని అడిగి తెలుసుకుందాం. ఆయన తమ్ముడు ఇక్కడ మనతో ఉన్నారు. చెప్పండి అసలు ఎందుకు జరిగింది? అసలు వాళ్ళ కుమార్తెకి కూడా విషమిచ్చి ఆ తర్వాత ఆయన కూడా ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? యాక్చువల్‌గా ఏంటంటే నా పేరు వెంకటరమణ అండి. చనిపోయింది మా అన్నయ్య వాళ్ళ పాప. అయితే శనివారం ఆ పాపని తీసుకురావడానికి వెళ్ళింది ఆవిడ. వెళ్ళి డైరెక్ట్ వైజాగ్ నుంచి శ్రీకాకుళం బస్ ఎక్కి శ్రీకాకుళం డైరెక్ట్‌గా వెళ్ళకుండా రణస్థలంలో దిగి వేరే దుప్పాడు రాంబాబు అనే అబ్బాయిని రప్పించుకొని ఆ అబ్బాయితోని తిరగడం జరిగింది. ఆ తిరిగే ఫోటోని మా అబ్బాయి ఇన్‌స్టాగ్రామ్ స్టేటస్ పెట్టడం జరిగింది. అది స్టేటస్ అనేది మా అన్నయ్య చూసి ఆ అబ్బాయికి అడగడం జరిగింది. ఆ స్టేటస్ అనేది ఆ అబ్బాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒప్పుకోలేదు. ఒప్పుకోసరికి ఆవిడ ఎంతైనా అడుగుతుంటే అడుగుతున్నాడని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత నాకు మా నాన్నకి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత మేమేమన్నామంటే అది అడుగుదాంలే, ఎంతవరకు నిజం ఎంతవరకు కాకపోతే మనం ఆది ముందు ఇది అవ్వకూడదు కదా అని చెప్పి మేము సర్దుబాటు చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఆ రోజు నైట్ పాపని తీసుకొని ఈవిడ 5 గంటలకి హాస్టల్‌కి వెళ్ళింది. 5 గంటలకి హాస్టల్‌కి వెళ్ళి పాపని తీసుకొని వైజాగ్ డైరెక్ట్‌గా వెళ్ళిపోయింది. మా ఇంటికి కూడా రాలే. డైరెక్ట్ వైజాగ్ వెళ్ళిపోయిన తర్వాత నైట్ ఉన్న తర్వాత మార్నింగ్ 8 గంటలకి మా అన్నయ్య తనని పిలిచి అడగడం జరిగింది. పిలిచి అడిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒప్పుకోలేదు. ఒప్పుకో ఒప్పుకో ఒప్పుకోసరికి ఆహ్, ఒప్పుకోసరికి ఈ ఫోటో చూపించాడు. ఈ ఫోటో చూపించిన వెంటనే ఆవిడ ఏమైందంటే కొంచెం ఇదయ్యింది. ఇదయిన తర్వాత మళ్ళీ అడగడం మొదలెడితే ఎంత మాత్రాన ఒప్పుకోకపోతే అప్పుడు ఆ దుప్పడం అనే పర్సన్‌కి ఫోన్ చేసి మా అన్నయ్య ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. ఆర్గ్యుమెంట్ చేస్తే ఆడేమన్నాడంటే, "మీ ఆవిడ నాకు రమ్మంది. నేను ఎళ్ళాను, తిరిగాను. ఏం మీ ఆవిడకి చెప్పుకో నాకు మాట్లాడతావేటి? నీకు నచ్చిన దగ్గర పీక్కో" అని చెప్పి మాట్లాడాడు. మాట్లాడితే అప్పుడు ఈవిడకి అడిగితే ఈవిడ కూడా ఒప్పుకుంది. నేనే రమ్మన్నా, నేనే తీసుకొని నేనే ఎంజాయ్ చేశాను. ఆడికి సంబంధం లేదని చెప్పి తను కూడా ఒప్పుకుంది. అది మా అన్నయ్య ఏం చేసాడంటే, మాకు ఆ వీడియోలు తీసి మాకు పెట్టాడు. మేము నమ్మట్లేదని చెప్పి ఆ వీడియోలు మాకు తీసి పెట్టడం జరిగింది. ఆ వీడియోలు చూసిన తర్వాత మేము మాకు తెలిసిన వాళ్ళు కొద్దిగా సలహాలు తీసుకొని, ఆ సలహా మేరకు ఆవిడని పైడిబాం వరకు రప్పించి, నేను మా అన్న పైడిబాం వెళ్ళి మా అందరం కలిసి మా అన్నయ్య, నేను, మా నాన్న ముగ్గురం కలిసి ఆ అమ్మాయిని ఆ పా ఇప్పుడు మా అన్నయ్య వాళ్ళ పాపని ఆ ఊరు ఎంపీటీసీ కామరాజ్ అన్న వాళ్ళ ఇంటికి జీడి ఆ అమ్మాయిది రాజస్థాన్ మండలం జీడిపాలెం గ్రామం. ఆ ఊరు పంపించారు. కన్నూరింటికి కన్నూరింటికి తీసుకెళ్ళి అక్కడ ఎంపీటీసీ కామరాజ్ అన్న అతని ఇంటికి అప్పచెప్పడం జరిగింది. అప్పచెప్పిన తర్వాత అక్కడ వాళ్ళు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మలేదు. నమ్మకపోయేసరికి మా దగ్గర వీడియోస్ వాళ్ళు మా మీద రివర్స్ అయితే మా దగ్గర వీడియోస్, ఫోటోస్ ఉన్నాయండి అనేసి అంటే అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే అప్పుడు ఆవిడని అడిగారు. అడిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒప్పుకోలేదు. తర్వాత వాళ్ళు కొంచెం దండించి అడిగితే అప్పుడు ఒప్పుకొని 10 సార్లు నాకు అనుమానించడం వల్ల నేను చేసి చూపించాను అని చెప్పి మాట్లాడింది. మాట్లాడితే అప్పుడు ఆ పెద్ద మనిషి కామరాజ్ అన్న అతను మాకు సరేలేండి ఇంకెందుకు అని చెప్పి మమ్మల్ని వెళ్ళిపోమని చెప్పడం జరిగింది. మేము వచ్చేసి మా అన్నయ్య వైజాగ్ వెళ్ళిపోయి మేము మా ఇంటికి వచ్చాం, సంవత్సరం వస్తాం. అది ఆదివారం జరిగింది. మరుసటి రోజు సోమవారం మేము వెళ్ళిన తర్వాత 3 రోజులు మా అన్నయ్య దగ్గర ఉండి మేము మా అన్నయ్యకి చెప్పాల్సినవన్నీ చెప్పాం. చెప్పిన తర్వాత సోమవారం, మంగళవారం అక్కడ 3 రోజులు అక్కడే ఉన్నాం. బుధవారం మేము ఇలాగ వస్తాం. మా వెనకాతల వచ్చేసి పాపని తీసుకొచ్చి ఈ పని చేసుకోండి. ఆ మంగళవారం నైట్ గాని సోమవారం తనతో మాట్లాడాడు. ఆ మాట్లాడినప్పుడు కూడా పాప గురించి కానీ తన గురించి కూడా మాట్లాడినప్పుడు కూడా తను అదే ర్యాష్‌గా మాట్లాడింది. అదే ర్యాష్‌గా మాట్లాడి నువ్వేం చేసుకో, నేను తప్పు చేశాను, నువ్వేం పీకు, నువ్వు ఎక్కడ తగ్గట్టు నేను వచ్చి సమాధానం చెప్పుకుంటా అన్నట్టు మాట్లాడింది. ఇప్పుడు మీ అన్నయ్య అయితే బాధను తట్టుకోలేక మనస్తాపానికి గురై చనిపోయాడు బానే ఉంది. కాకపోతే ఆ చిన్న పిల్లనికో కూడా విషం ఇవ్వడం అనేది మీరు దాన్ని ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు? అంటే అది చేయడం తప్పే సార్, కాదనట్లేదు. అలాగా ఎందుకు చేశాడంటే ఇంచుమించు 15 గొడవలు జరిగాయి. పెళ్ళయి ఆళ్ళకి 12 సంవత్సరాలు, 13 సంవత్సరాలు అవుతుంది. ఈ 13 సంవత్సరాల్లో ఇంచుమించు 15, 20 గొడవలు అయ్యాయి. ఎప్పుడు కూడా వెళ్ళిపోయి 3 నెలలు, 4 నెలలు ఉండిపోతుండేది. ఉండిపోయినప్పుడల్లా పాపను ఒగ్గేసి వెళ్ళిపోతుండేది. పాపను ఒగ్గేసి వెళ్ళిపోవడం వల్ల పాప మా దగ్గర తొందరగా ఉంచుకునేవాడు. పాపను కూడా ఎప్పుడు కూడా నీ పాప నీకే పుట్టింది కదా, నువ్వే ఉంచుకో, నాకు అవసరం అనుకుని వెళ్ళిపోతుండేది. ఎప్పుడు కూడా గొడవలకి వెళ్ళేటప్పుడు సెటిల్మెంట్ అయిన తర్వాత పాపను పెట్టేసి 10 రోజులు అయిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చేవారు ఇద్దరిని. అలా తీసుకురావడం వల్ల
ఇప్పుడు ఒకవేళ మా అన్నయ్య చనిపోతే ఆ పాపను చూస్తుందో చూడదో ఒకవేళ ఏమైపోతుందని భయం మీద పాపకి ఆ డిసిజన్ తీసుకోవడం మేము అనుకుంటున్నాం సార్. నేను ఎలాగ చనిపోతున్నాం నాకు పుట్టిన కూడా అనాథ అయిపోద్ది అని చెప్పి ఆ డిసిజన్ చూసే దిక్కు ఉండదు, ఉన్న తల్లి మాట్లాడ తల్లి అని చెప్పి ఈ డిసిజన్ తీసుకుంటాం. మీ అన్నయ్యకి ఆల్రెడీ ఇంతకు ముందు కూడా ఒక మ్యారేజ్ అయింది, మరి ఆవిడ కూడా రెండో మ్యారేజ్ చేసుకునేటప్పుడు ఆవిడని ఒప్పుకుంది ఆవిడ, అసలు ఎందుకు రెండోసారి ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది? రెండోసారి మ్యారేజ్ చేసుకోలేదు. మా మొదటి భార్య ఒప్పుకున్న తర్వాత పెళ్లి జరిగింది సార్. పెళ్లి జరిగింది లవ్ మ్యారేజ్, రెండు మ్యారేజ్లు కూడా లవ్ మ్యారేజ్లే. ఫస్ట్ భార్య కూడా లవ్ మ్యారేజ్, సెకండ్ భార్య కూడా లవ్ మ్యారేజ్. వాళ్ళిద్దరికి అయితే ఎటువంటి గొడవలు లేవు. ఇప్పుడు వీళ్ళిద్దరికే ఉండేవి. ఇప్పుడు మా అన్నయ్యకి తనకే ఉండేవి గొడవలు ఉండేవి. ఫస్ట్ భార్య అయితే ఫస్ట్ భార్యకున్న ఆవిడకి ఎప్పుడు గొడవలు ఉండేవి కాదు. ఇప్పుడు వీళ్ళిద్దరికి గొడవలు అయ్యేవి. ఎప్పుడు కూడా ఆ విషయం రెండు సార్లు మేము ఎన్నిసార్లు నువ్వు గొడవలు ఆడుతూ ఎన్నిసార్లు మేము పెద్ద మనిషి తీసుకుని వెళ్తామో అని చెప్పి మేము 2 సార్లు ఒకేస్తే పెద్ద భార్య వెళ్ళి తీసుకొని వచ్చింది 2 సార్లు ఆవిడని. నేను ఆ పెద్ద మనిషితో మాట్లాడి మరి వాళ్ళు ఏ విధంగా ఒప్పించిందో మాకు తెలియదు. ఒప్పించి తీసుకొచ్చి 2 సార్లు తీసుకురావడం కూడా జరిగింది ఆవిడ పెద్ద ఫస్ట్ భార్య. మీరు ఇప్పుడు అసలు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇప్పుడు మీ అన్నయ్య చనిపోయారు, పాప చనిపోయిన చిన్న పాప, అభంశోభం తెలియని పాప కూడా ఇప్పుడు ఇక్కడ లేకుండా పోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఏం కావాలనుకుంటున్నారు? డిమాండ్ ఏం లేదు సార్. ఇప్పుడు మా అన్నయ్య అలాగే పోయారు, పాప అలాగే పాప కూడా మేము లాస్ అయిపోయాం. వాళ్ళిద్దరి వల్ల చనిపోయారు కాబట్టి వాళ్ళిద్దరి మీద యాక్షన్ తీసుకుంటారు. మేము మాకు న్యాయం కావాలంటే సార్. ఆయన చివరి కొరకు కూడా అదే సార్. మాకు వీడియో తీసి పెట్టిన వల్ల ఆ వీడియోలో కూడా అదే మాట్లాడాడు. మా అన్నయ్య వాళ్ళిద్దరి వల్ల మేము చనిపోతున్నాం, వాళ్ళిద్దరికి సెక్స్ బయట న్యాయం జరిగేటట్టు చేయమని చెప్పి మా వీడియో తీసి మాట్లాడాడు. వాళ్ళ పైన యాక్షన్ తీసుకోవాలంటే మీ దగ్గర ఏదో ఒక ప్రూఫ్స్ ఉండాలి. ఆయన చెప్పిన ఒక వీడియోతోని ఎలాంటి ఆ వీడియో అనేది ప్రూఫ్గా తీసుకోరు, ఎందుకంటే ఎన్నైనా ఆరోపణలు చేయొచ్చు. కానీ మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏమి ఉన్నాయి, మీరు ఏం చూపించగలరు? మా అన్నయ్యతో తను మాట్లాడిన ఆడియో రికార్డు ఉంది సార్. తర్వాత ఈవిడ ఒప్పుకున్నట్టు వాళ్ళ దగ్గర వీడియో ఉన్నాయి సార్. మా అన్నయ్య వీడియో తీసుకున్నా, ఆ వీడియోల దగ్గర ఉన్నాయి. తను మాట్లాడిన ఆడియో రికార్డు, వాయిస్ రికార్డులు కూడా నా దగ్గర ఉన్నాయి సార్. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఫోటో కూడా ఉంది సార్. వాళ్ళు తిరగడమో అలా ఆడు ఒప్పుకున్నాడు, దుప్పటామైన పర్సన్ ఆ పర్సన్ ఒప్పుకున్నాడు, తన కూడా ఒప్పుకుంది. ఆడు ఒప్పుకున్నట్టు ఆడియో రికార్డ్స్ ఉన్నాయి నా దగ్గర. తిని ఒప్పుకున్నట్టు నా దగ్గర వీడియోస్ ఉన్నాయి. బండి మీద వెళ్ళినట్టు ఫొటోస్ కూడా ఉన్నాయి. అది చూస్తున్నారు కదా, సంతోష్ అనే వ్యక్తి తన భార్య వేరే వ్యక్తితో ఉండడం వలన మనస్తాపానికి గురై చనిపోయినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి చెప్తున్నా. దాంతోపాటు తన కుమార్తె కూడా తాను చనిపోతే తన కుమార్తె కూడా ఎలా బతుకుతుంది, ఏమవుతుంది, అందుకే అలాంటి ఏం చెయ్యాలని ఆలోచన తోచక తనకు కూడా విషమిచ్చారు అని చెప్పేసి ఇక కుటుంబ సభ్యులు వాళ్ళ తమ్ముడు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే కఠినంగా స్వాతి అనే ఆమె ఎవరైతే ఉన్నారో ఆవిడని కఠినంగా శిక్షించాలని, దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా అన్నీ ఉన్నాయి. ఈ ఆధారాలను చూపిస్తాము. ఈ ఆధారాలను చూసిన తర్వాత ఆమె కఠినంగా శిక్షించాలి అని చెప్పేసి కూడా వాళ్ళు కోరుతున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ నాగరాజుతో షణ్ముఖ్, బిగ్ టీవీ, శ్రీకాకుళం నుంచి.